సాధారణంగా హీలింగ్ అనేది ఒక పొజిషన్. అవును సార్. నాట్ ఏ ఆక్యుపేషన్. వృత్తి కాదు. హ్మ్. హీలర్ అనేది ఒక పొజిషన్ అన్నమాట. ఒక స్థాయి. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఏ వృత్తి. హ్మ్. వర్క్ కూడా కాదు. అర్థమవుతుందా? హ్మ్. హ్మ్. ఈ పొజిషన్‌లో ఉండేటటువంటి సాధకుడు తను అందిస్తున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉంటాయో అవి చాలా స్పష్టంగా ఉండాలి. హ్మ్. స్పష్టమైన దిశలో ఉండాలి. అంటే ఫలితాలని నిర్దేశించుకోగలిగేటటువంటి సామర్థ్యాలతో ఈ హీలింగ్ స్థాయి అనేది జరగాలి. అర్థమవుతుందమ్మా? హ్మ్. నేనిప్పుడున్నా. హ్మ్. నా హ్మ్. లైఫ్‌లో ఏది జరగాలన్నా, ఏది జరుగుతుందన్నా, ఏది జరగబోతుందన్నా, నా ఎనర్జీస్ ప్రమేయంతో జరిగే విధంగా ఉండేలాగా నన్ను నేను తయారు చేసుకోగలిగా. హ్మ్. అర్థమవుతుందమ్మా? ఏదైనా సరే ఒకటి వ్యతిరేకంగా జరగాలన్నా, ఒకటి హ్మ్. నాకు అనుకూలంగా జరగకుండా వెళ్ళేటటువంటి వ్యవస్థని నేను జయించా. హ్మ్. అర్థమవుతుందా? అలా 360 డిగ్రీస్ మనకి ఎప్పుడైతే సబ్జెక్టు మనకు అర్థమవుతుందో, అవగాహనకొస్తుందో, అప్పుడు హీలింగ్ స్థాయి, మనం హీలింగ్ చేసే స్థాయి గూడా అదే స్థాయిలో ఉంటుంది. హ్మ్. దీనికి మనం ఎలాంటి వ్యవస్థలో మనం ఉండాలంటే, నాకు చాలా మంది గురువులున్నారు తెలుసా? నాకొక హ్మ్. గురువు గాదు. హ్మ్. నేనిప్పటికి ఏమనుకుంటాను, నా క్లాసుల్లో చెప్పేవాళ్ళకి ఏమంటానంటే, నేను పలానా చీమ దగ్గర ఈ విషయం నేర్చుకున్నా. హ్మ్. ఆవు దగ్గర ఈ విషయం నేర్చుకున్నా. చెట్టు దగ్గర ఓకే. ఈ విషయం చాలా క్లాసుల్లో చెప్పుకుంటా మీకు. హ్మ్. ఒక కొమ్మ నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు అలా కిటికీ వైపు నుండి చూడడం అలవాటు. ఏదైనా అబ్జర్వ్ చేయడం, నేచర్‌ని అబ్జర్వ్ చేయడం. ఒక పెద్ద చెట్టు వెనకుంది. చిన్న మొక్క దాని ముందుంది. హ్మ్. అప్పుడు ఒక ఆలోచనొచ్చింది. అరే! చిన్న మొక్క ఇది పెద్ద గాలొస్తే ఎగిరిపోతుంది గదా! హ్మ్. అనిపిచ్చింది. పెద్ద హ్మ్. చెట్టు ఎంత పెద్ద గాలొచ్చినా ఎగరదు. ప్రకృతిలోనేమో ఇదేమో పసి మొక్కలాగుంది. ఇప్పుడు పెద్ద గాలొచ్చిందంటే అది ఎగిరిపోతుంది. చచ్చిపోతుంది గదా! అవునా? హ్మ్. అన్న ఆలోచనొచ్చింది. ఆలోచన రావడమే ఓ పెద్ద గాలి నిజంగానే వచ్చింది. అదొక ప్రకృతి మనకు నేర్పించే ప్రయత్నం. ప్రకృతితో నేను ఉండి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడేసరికి అది ప్రకృతి నుండి వచ్చే సమాధానంలాగా ఓ పెద్ద గాలి నిజంగానే వచ్చింది. చెట్టు, చెట్టు గూడా ఊగిపోయింది. ఇగ ఈ హ్మ్. మొక్క ఎగిరిపోతుందిలే అనుకున్నా. ఈ మొక్కేం చేసిందంటే గాలికి జమ్మని ఇట్లా వంగింది. హ్మ్. వంగిపోయింది పూర్తిగా. గాలంతా ఎళ్ళాక మళ్ళీ లేచి నించుంది. అవును. అర్థమవుతుందా? హ్మ్. ప్రకృతిలో అది మనకేం నేర్పించింది? ప్రకృతిలో పెద్ద స్థాయి ఎనర్జీస్ ఉండేవాడి రక్షణ పెద్ద స్థాయిలో ఉంటుంది. చిన్న ఎనర్జీస్ ఉండేవాడి రక్షణ గూడా అదే స్థాయిలో ఉంటుంది. అవును. రక్షించడం అనేది ప్రకృతిలో ఉండేటటువంటి ధర్మం. హ్మ్. చిన్న స్థాయి ఎనర్జీస్ ఉన్నాయి గదా! అని పోవడము, పెద్ద స్థాయి ఎనర్జీస్ ఉన్నాయి గదా! అని బాగా రక్షణగా ఉండడం అనేది ఉండదు. ఎవరు ఏ స్థాయిలో రక్షింపబడాలో ఆ స్థాయిలో రక్షింపబడ్డం అనేది ప్రకృతిలో ఉండేటటువంటి సహజ ధర్మం అనే పాఠాన్ని అక్కడి నుండి నేర్చుకున్నా. ఇప్పుడు నాకు ఆ మొక్క గురువు. అంటే ఇబ్బందులు కూడా ఇలాగే వస్తాయా గురువుగారు? అమ్మా! ఏ స్థాయిలో ఇబ్బందులు కూడా హ్మ్. ఏ స్థాయిలో ఉండే వారికి ఆ స్థాయిలో ఇబ్బందులొస్తాయంటారా? ఏ స్థాయిలో ఉన్నా ఇబ్బందులొస్తాయి. వస్తాయి. ఇప్పుడు అయితే ఆహ్, హ్మ్. ఇబ్బందుల్ని ఓ పెద్ద చెట్టుంది. ఇబ్బందొచ్చింది. అది ఫేస్ చేసిందా లేదా? తెలిసింది. చిన్న మొక్కుంది. దానికి అదే స్థాయి ఇబ్బందొచ్చింది. కానీ ఫేస్ చేసిందా లేదా? హ్మ్. అర్థమవుతుందమ్మా. హ్మ్. మనం ఫేస్ చేయగలిగేటటువంటి వ్యవస్థని డెవలప్ చేసుకోవడమే. అంతేగాని సమస్యలు రాకుండా, ఇబ్బందులు రాకుండా, కష్ట అవును. నష్టాలు అవును. రాకుండా వి కెనాట్ స్టాప్ దెమ్. అవును. అవును. బట్ మన లోపల ఉండేటటువంటి ఎనర్జీస్ ద్వారా వాటి యొక్క పరిష్కారాన్ని, వాటి యొక్క ఉపశమనాన్ని, వాటి యొక్క కారణాన్ని, వాటిని మళ్ళీ రాకుండా నిరోధించగలిగేటటువంటి తపస్సుని సంపాదించుకోవడమే మన చేతిలో. మన శక్తిని పెంచుకోవాలి. మన చేతిలో ఉన్నదది. దీనికి గురువు అనేది ఎవరు అంటే సృష్టి మొత్తం గురువే. అవును. నా కొడుకు నాకు గురువవ్వచ్చు. నా మనవడు గూడా నాకు గురువవ్వచ్చు. నా తాతకు అవును. నాకు గురువవ్వచ్చు. రోడ్డు మీద ఎళ్తున్న ఒక ఊర కుక్క గూడా గురువవ్వచ్చు. అవును. చండాలోస్తు నతు ద్విజోస్తు. చండాలుడైనా ఓకే, ద్విజుడైనా ఓకే నాకు గురువే అంటాడు శంకరాచార్యులు వారు. హ్మ్.
శంకరాచార్యుడు అంతటి వాడే చండాలుడైనా గాని, బ్రాహ్మణుడైనా గాని, నాతో ద్విజోస్తు బ్రాహ్మణుడైనా గాని నాకు గురువుగా నేను అంగీకరించగలను ఉమ్. అన్నది ఎవరు? శంకరాచార్యులు. శంకరాచార్యుడు ఎవరు? జగద్గురు. జగద్గురు. అవును. జగద్గురు శంకరాచార్యుడు. ఉమ్. శంకర సాక్షాత్ అంత జగద్గురువే ఈ మాట అన్నాడు. కానీ మనం ఆ స్థాయి లేకపోయినా సరే, అవగాహన లేకపోయినా సరే, ఇదే మార్గం, ఇదే వ్యవస్థ, దీనికి అంటి పెట్టుకొని ఉండాలి, ఇట్లాంటి చిన్న చిన్న అంశాలతో ముడిపడినప్పుడు మనం ఎదగడం అనేది సాధ్యం కాదు. ఉమ్. అర్థమవుతుందా? ఎప్పుడూ కూడా నా క్లాసుల్లో నేను గురువుని, నేను ఇది, మీరు ఇదే అనుసరించాలి, ఇలాంటివి మనం చెప్పం. ఎందుకంటే అది మన అవును. వ్యవస్థకి వ్యతిరేకం. అది అవును. అర్థమవుతుంది. మనం ఎదగాలి, కాన్సెప్ట్ అది. ఉమ్. నేను ఎదగాలి, నేను నా శక్తి సామర్థ్యాలు ఈ రోజుకి అదే ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం అదే ఉంది. మా స్వామివారి దగ్గర శిష్యుడికం చేస్తున్నప్పుడు అదే ఉంది. నేను ఎదగాలి. నేను ఎదగడం కోసం ఆయన నా గురువు. ఆయన గైడెన్స్ తీసుకుంటా. అంతేగాని ఉమ్. ఆయనకి నాకు పెద్ద రిలేషన్ పెట్టుకొని బంధింపబడుతూ ఆయన వెనకే ఉంటా, ఆయనకి దగ్గరే ఉంటా, ఇట్లాంటి భావజాలం ఉండదు మన దగ్గర. అవును. మనం ఎదగాలి అంతే, ప్రకృతిలో సృష్టిలో ఎదగాలి. ఎదగడం కోసం ప్రతి అంశం సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సపోర్ట్ ఇచ్చింది కదా అని చెప్పి దాంతో కనెక్ట్ అయితే, మెట్లు ఉన్నాయి, ఒక మెట్టు ఎక్కడానికి అది ఆధారమైంది కదా, నేను ఆ మెట్టు దగ్గరే కూర్చుంటా అంటే అవునా కదా, మెట్లు ఉంటాయి కదా. అవునండి. అరే ఈ మెట్టు నాకు ఇప్పుడు లేవడానికి, ఇప్పుడు ఇంకో మెట్టు ఎక్కడానికి ఇది నాకు ఆధారభూతమైంది కదా, ఉమ్. నేను ఇంకో రెండో మెట్టు దీన్ని వదిలేసి ఎలా ఎక్కుతా అని అంటే ఉమ్. అవుతుందా? ముందుకు వెళ్ళగలుగుతామా? ఎదగలుగుతామా? పైకి ఎక్కగలుగుతామా? ఎదగలే. సో ఆధ్యాత్మిక సాధన అయినా అంతే, లౌకిక సాధన అయినా అంతే. సృష్టిలో ఉమ్. మనం సంకుచితమైనటువంటి భావజాలంతో ఉన్నంత కాలం మనం ఎదగలేం. మనం పూర్తిగా విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వస్తున్నా సరే తీసుకోవడానికి నా అవును. ఎనర్జీ అంత ఫ్రీగా ఉండాలి. ఉమ్. ఒక పాంప్లెట్ లో మనకు కావాల్సిన సబ్జెక్ట్ రావచ్చు. అవును. ఎందుకు కూర్చొని కాసేపు అలా చూస్తుంటే గోడను మనకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు, కదలకుండా ఉండే గోడ. అవును సార్. అవునా కదా? మరి ఆ అవును. ఎనర్జీస్ మనం హీల్ చేసేటటువంటి వ్యవస్థలో ఉంటున్నటువంటి మన ఎనర్జీస్, మనమే ఎనర్జీస్ బయట నుండి తీసుకోకుండా కేవలం కొన్ని భావాలను పెట్టి కట్టిపడేసాం అనుకోండి, అవి ఎలా ఉమ్. హీల్ చేస్తాయి, అవి ఎలా హీల్ అవుతాయి, అవి ఎలా ఎదుగుతాయి? ఉమ్. అవునా కదా? నేను ఎంత అవును. స్వేచ్ఛగా ఉండాలనుకుంటానో నా ఎనర్జీస్ కూడా అంతే స్వేచ్ఛగా ఉండాలనుకుంటాను. ఉమ్. కానీ ఆ స్వేచ్ఛని హరించేసేసేసి, ఇదిగో దాన్ని ఇట్లానే ఉండాలి, నువ్వు ఎనర్జీస్ ఇలానే ఉండాలి, నువ్వు ఇంకో చోటుకి వెళ్ళకూడదు, ఇదే పద్ధతి, ఇదే ఇంకా ఇంకో పక్కకి వెళ్ళను అనేటటువంటి మన భావజాలం ఎనర్జీస్ ని ఆపేస్తాం, ఎనర్జీస్ ని బంధింపజేస్తాం. అది హీలర్ నేనైతే అలా స్థాయి. పెట్టుకోలేదు గురువు గారు. అమ్మా, నేనైతే అలా పెట్టుకోలేదు గురువు గారు. అవును, అలానే ఉండాలి. ఆ హీలింగ్ స్థాయిలో ఇది ప్రథమమైనటువంటి అంశం, బేసిక్ అన్నమాట. ఎవరి ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. తీసుకోవాలి అంతే, తీసుకోవాలి. ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది, చీమ చిటుకుమన్నా, చీమ అవును. చీమైనా సరే ఈశ్వరుడి శాసనాన్ని అనుసరించే ప్రవర్తిస్తుంది అంటున్నారు కాబట్టి, ఉమ్. ఈశ్వరుడే కాబట్టి మొత్తం అంతా. ఎక్కడి నుండి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ విద్య వచ్చినా, ఏ విధమైనటువంటి జ్ఞానం కలుగుతున్నా తీసుకోవాలి. ఓపెన్ హ్యాండ్స్ అవును. ఉండాలి ఎప్పుడు. అవును. జ్ఞాని ఒక హీలింగ్ స్థాయి ఎప్పుడు కూడా ఓపెన్ హ్యాండ్స్ తో ఉండాలి. ఎక్కడి నుండి ఏమొచ్చినా సరే, నాకు సోర్స్ అవును. ముఖ్యం కాదు, సోర్స్ ముఖ్యం కాదు, ఎనర్జీ ఉమ్. తీసుకోబడుతున్న ఎనర్జీ ముఖ్యం. చెప్పండి. సోర్స్ ముఖ్యం కాదు, తీసుకున్న తీసుకోబడుతున్న ఎనర్జీ energy ముఖ్యం. ముఖ్యం. అంతే. సోర్స్ ఉమ్. ముఖ్యం అనుకున్నాం అనుకోండి, ఏం తీసుకునేది ఏమి ఉండదు. అవును. ఎక్కడి నుంచి వస్తున్నది అన్నది మనకు అనవసరం. అనవసరం, ఆ నేను తీసుకున్న వస్తున్నది ఎనర్జీ నాకు ముఖ్యం. ఎలాంటిది, మనకి ఎలా ఉపయోగపడుతున్నది అనేది మనకు అవును. ముఖ్యం. ఫుడ్ కూడా రైతులు వండుతారు, పలానా కుక్కు వండుతాడు, పలానా రకరకాల వండుతారు. అవన్నీ ఆలోచిస్తూ కూర్చొని ఫుడ్ తినం కదా. ఉమ్. ఉమ్. ఫుడ్ ఎలా తింటాం? ఇప్పుడు ఎంత రుచిగా ఉంది, ఇది నాకు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇది నాకు ఎంత శక్తిని ఇస్తుంది, దాన్ని పెట్టుకొని కదా ఫుడ్ తినేది. అవును. అవునా కదా? అయ్యో రైతులు చాలా కష్టపడుతూ అంటున్నారని చెప్పి తిని, అరే మా వంటవాడు చాలా కష్టపడ్డాడు ఇది చేయడానికి అంటూ తింటే ఇంకేంది తినేది? అవును. అలాగే ఈ హీలర్ ఇందులో స్థాయి. కూడా చాలా అంటు ముట్టు అని మనం అలా చెప్తూ ఉంటాం, కానీ మనం వేసే భగవంతుడు వేసే దండ ఎవరు తయారు చేశారో మనకు తెలియదు కదా. అవును, అవును, నేను అదే ఆలోచిస్తాను.
అవును. నా భక్తే ప్రధానం అక్కడ. నేనేం వ్యక్తం అంతే చేస్తున్న అంతే. భక్తి ప్రధానం. నేను ఎలా సమర్పిస్తున్నాను ఆయనకి అన్నదే ముఖ్యం నాకు. నేను ఎలా సమర్పిస్తున్నాను, నేను ఎలా గ్రహిస్తున్నాను, ఇదొక్కటే అంతే ఇంపార్టెంట్. అంతే. అర్థం అవును సార్. అప్పుడే ఎనర్జీస్ వ్యక్తం అవ్వడానికి కావచ్చు, ఇంటేక్ కావచ్చు, అవుట్‌పుట్ కావచ్చు, తీసుకోవడానికి అవును. ఫ్రీగా ఉంటుంది. ఆ తీసుకున్న ఉపయోగపడటం కూడా అలాగే ఉపయోగపడాలి. అంతే. అంతే. ఇది హీలింగ్ స్థాయికి, హీలర్ స్థాయికి ఇది అత్యవసరమైనటువంటి యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్‌ని పోగొట్టుకోకూడదు ఎప్పుడు. అప్పుడు అలాగే. మీకు గర్వం రాదు. హ్మ్. ఒక అహంకారం రాదు. ఒక రకం నేను హీలర్‌ని గదా! నేను ఇంత చేస్తున్నా అనేటటువంటి వ్యవస్థే క్రియేట్ అవ్వదు. ఎందుకంటే నేను ప్రతి క్షణం ఎదుగుతున్నా. ప్రతి క్షణం నేర్చుకుంటా. నేను తెలుసుకుంటా. నా కాన్సెప్ట్ ఏంటంటే గురువుగారు, నాకు గురువు విద్య నేర్పించారు. హ్మ్. ఇది శరీరం మాత్రమే, ఇది ఉపయోగపడుతుంది అంతే. అవును. అవును. పైనుండి ఆ శక్తి వస్తుంది, పైనుంచి శక్తి వెళ్తుంది. అంతే. అంతవరకే నాకు తెలుసండి. అంతే. అంతే. కాకపోతే దీన్ని ఎలా ఉపయోగిస్తున్నాను అన్నదే నాకు ముఖ్యం. అంతే. దానికి ఏ విధమైనటువంటి అది ఎలా ఎలా ఉంది? ఎనర్జీగా చేసుకుంటున్నాను. అవును. అవును. దీన్ని ప్రధానంగా చేసుకునే ఆ హీలర్ అనే వ్యక్తి ఎదుగుతాడు. హ్మ్. అర్థమవుతుందా? శ్రీకృష్ణుడు కూడా హీలరే. అవును. దేవతలందరూ హీలర్సే. ఋషులు, మునులు అందరూ కూడా అందరూ హీలర్సే. హీలర్స్. సిద్ధులు. అందరూ హీలర్స్. వాళ్ళు ఎక్కడ అవును. కూడా అహంకారంతో ప్రవర్తించినట్టు, అహంభావంతో ఉన్నట్టు, మా సిద్ధాంతం ఇదే, మా మతం ఇదే అన్నట్టుగా మా గురువు ఇతనే అనేటటువంటి వ్యవస్థలే ఉండవు వాళ్ళకి. ఇది ఫలానా గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఉపయోగపడుతుంది అన్నది కూడా వాళ్ళకి లేదు. అవసరం ఉండదు. ఇది అందరూ మేమందరికీ సమానమే. అందించాలి. అన్ని దేశాల వాళ్ళకి వెళ్ళాలి. ప్రపంచమంతా వినాలి. సర్వే జీవా సుఖినో భవంతు. సర్వే లోకా సుఖినో భవంతు. అవును. ఇటువంటి విశాల దృక్పథం హీలర్స్‌కి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ భూమిక మీదే హీలర్ అనే వ్యక్తి ఎదుగుతాడు. భేదభావం లేకుండా భూతదయతో అవును. హీలర్స్ అనేటటువంటి స్థాయి ఇనుమడింపజేస్తుంది. ఎంతసేపు సంకుచిత్వం పెట్టుకొని, స్వార్థపరత్వం పెట్టుకొని, ఒక గ్రిప్‌లో ఉంచాలి, ఒక గ్రిప్‌లో ఉండాలి అనేటటువంటి వ్యవస్థలు అవును. ఉన్నవాళ్ళు హీలర్స్‌గా పనికిరారు. హ్మ్. హీలర్ ప్రేమతత్వంతో ఉండాలి. భూతదయతో ఉండాలి. అంతా సమానమే అన్నటువంటి భావజాలాన్ని పెంపొందించుకోవాలి. ఎక్కడి నుండైనా సరే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అవును. ఎక్కడికైనా నా సేవలు పంపించడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడి నుండైనా సరే సేవలను తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అవును. అవును. ఇటు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇటు ఇవ్వడానికి అంతే సిద్ధంగా ఇవ్వడానికి కూడా అవును.